హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఎప్పుడు దోశ పిండితో దోశ కాకుండా ఈరోజైతే ఈ పిండిలతో చేసుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కప్పు శనగపిండి, కప్పు బియ్యం పిండి, ఉల్లిపాయ చిన్న కప్పు సన్నగా తరుక్కోవాలి, ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, 2 స్పూన్ల ఉప్మా రవ్వ, ఒక కప్పు కొత్తిమీర, ఇంకా కూడా కొన్ని వేసేటివి ఉంటాయి. వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ మన ఆరోగ్యానికి మంచిది. అందరు ఇష్టపడి తింటారు. ఇప్పుడైతే తయారు చేద్దాం. ఇప్పుడు ఈ పిండి అయితే బౌల్లో వేసుకుందాము. ఇది బియ్యం పిండి, జారిపోయిందండి. శనగపిండి జాగ్రత్త పట్టుకోవాలి. రవ్వ, ఉప్మా రవ్వ. ఈ మిర్చి పౌడర్ వేసుకుందాము, ఒక 1/2 స్పూను. ఉప్పు వేసుకుందాము టేస్ట్కు తగినంత. జీలకర్ర వేసుకుందాము, ఒక 1/2 స్పూను. ఇది మన ఆరోగ్యానికి మంచిది. అన్నం మంచిగా జీర్ణం అవుతుంది. అన్నిట్లో కూడా వేసుకునే వాటిలో వేసుకుంటే మంచిది. కొంచెం పసుపు వేసుకుందాము కలర్కు. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకొని తీసుకున్న కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకుందాము. ఈ పిండి ఇవన్నీ కూడా మంచిగా కలవాలి. ప్లీజ్ అండి, మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకొని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నేను చేసే వంటలు మీకు రావాలంటే బెల్ కూడా నొక్కండి. ఇట్లా అంతా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడైతే అంతా కలిసినాక, పిండి అంతా కలిసింది కదా, కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక్కసారి కాకుండా కొంచెం వేసుకోవాలి నీళ్ళు. పిండి అయితే కొంచెం దోశ పిండి కంటే లూజ్ కలుపుకోవాలి. ఎందుకంటే ఇదంతా నానాలే కదా, నానిందంటే దోశ పిండిలాగా అవుతుంది. ఎందుకంటే రవ్వ పిండి కూడా ఈ బియ్య పిండి అయినా శనగపిండి అయినా ఈ రవ్వ అయినా కొంచెం నానితే ఒక 10 నిమిషాలు అట్లా నానాలి. 10-12 నిమిషాలు నానితే ఇది కొంచెం ఇంకా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాలు పక్కకు తీసుకుందాము. 10 నిమిషాలు అయితే అయింది. ఇది ఒకసారి అయితే కలిపి చూద్దాం. 10 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు ఇట్లా అంత నానింది పిండి. ఈ రవ్వ ఈ పిండి నానిందంటే కొంచెం చిక్కగా అయింది. చూసారు కదా, ఇట్లా చిక్కగా అయింది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని, దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు మీరు. కొంచెం నూనె వేసుకొని కొంచెం ఉల్లిపాయతో కొంచెం రాసుకోవాలి. ఇది ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకుందాం. కొంచెం పలసగానే వేసుకోవాలి, మరీ మందం కాకుండా పలసగా వేసుకోవాలి. ఇట్లా అయితే పలసగా వేసుకోవాలి. పలసగా వేసుకుంటే ఇది కొంచెం కాలిందంటే లావుగా అవుతుంది, పొంగినట్టుగా. కొంచెం అయితే కొద్దిసేపు అయితే మూత పెట్టుకుందాం. దోశ పైన పదన ఆరిపోయిందంటే మూత తీసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. పైన ఇట్లా నూనె వేసుకోవాలి. చూసారు కదా, దోశ ఇట్లా పొంగుతుంది, మంచిగా టేస్ట్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక సైడు కాలినాక ఇంకొక సైడ్ అయితే తింపి వేసుకోవాలి. ఇట్లా రెండో సైడు కూడా మంచిగా ఇట్లా కాలాలి. ఇట్లా కాలినప్పుడే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కూడా మంచిగా ఇదంతా మంచిగా ఫ్రై అవుతుంది దోశ. 2 సైడ్లు కూడా ఈ కలర్ వచ్చేదాకా కాలనియాలి, అప్పుడే మంచిగా ఉంటుంది.
ఇంకొకటి కూడా వేసిందండి. సేమ్ అంతే వేసి మూత పెట్టుకొని పదనారిందంటే కొంచెము మూత తీసుకొని నూనె వేసుకొని రెండో సైడు వేసుకోవాల్సిందే. సేమ్ దోశ చేయడం అయితే అయిపోయిందండి. చూసారు కదా, టేస్ట్ మన ఆరోగ్యానికి మంచిది. ఇట్లా అయితే నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. రెండు సైడ్లు కూడా మంచిగా ఇట్లా కాలనియండి. ఈ దోశ అయితే కొబ్బరి పచ్చడైనా, టమాటా పచ్చడైనా, పల్లి పచ్చడైనా ఏదైనా మంచిగానే ఉంటుంది. దేనితోటి తినొచ్చండి. నేనైతే పల్లి పచ్చడి తిందామని అయితే ఈ పచ్చడి అయితే ఇప్పుడే చేస్తున్నా. మీరు దేనితోటైనా తినచ్చు. చూసారు కదా, నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. బాయ్ అండి, ఉంటానండి. ఈ రోజైతే ఈ వంట అంటే ఈ టిఫిన్. ఎందుకంటే పొద్దున్న అయితే ఇంట్లో ఏ పిండి లేదు, అందుకే ఇప్పుడైతే ఇదైతే చేసిన. ఈరోజైతే ఈ టిఫిన్ చేసిన. ఇట్లా మంచిగా మెత్తగా టేస్ట్ మంచిగా ఉంటుంది. బాయ్ అండి, ఉంటా మరి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్. మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్, చుట్టాలకు అందరికి షేర్ చేయండి. బాయ్ అండి.